నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్పై చాలా వరకు కాంట్రవర్సీస్ అయ్యాయి, ట్రోల్స్ అయ్యాయి, మీమ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు మూవీ రిలీజ్ అయిందన్నమాట. సో మనం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఈ మూవీ చూసిన ఆడియన్స్ని మూవీ ఎలా ఉందని చెప్పి రివ్యూ అడిగి తెలుసుకుందాం. నాతో రండి. చెప్పారు కర్ణాటకలో కన్నడ ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు సార్ చెప్పారనమాట, నేను చచ్చిపోయేటను, నాకు దివ్యన ఆశీర్వాదం చాలా ఉందని. నిజంగా చెప్తున్నాను, సార్కి దివ్యన ఆశీర్వాదం చాలా ఉంది. సార్ ఎనబడి 4 సారి చచ్చేటోడు బతికినంటే చాలా గ్రేటు. ఎందుకంటే ఆ సినిమా నేను కూడా చేశాను, కాంతారా మూవీ నేను కూడా చేశాను. రతం సీన్ ఫస్ట్ సీన్ హీరోయిన్ దగ్గర వచ్చి దొంగతనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్లో రతం సీన్ వచ్చేటప్పుడు పట్టుకొని ఇలా వచ్చేటప్పుడు సార్ ధన్మని పడిపోతాడు. పడిపోయినాక సార్కి ఇంజురీస్ అయిపోయింది, బాడీ మొత్తం ఇంజరీస్ అయితే ఒక ½ అవర్ సినిమా ఆపి, లేదు సార్ డూప్ పెడదామని అంటే, ఎవరున్నారు డూప్ అప్పుడే పెట్టాను కాదు అంటే సార్ నన్ను అడిగారు రిషబ్ శెట్టి సార్, మీరు చేస్తారా అని అంటే, సార్ చేస్తాను సార్ అని అంటే, ఓకే నేను చేస్తాను, నాకు ఇంకా ఏం కాలేదు, నాకైతే నేను చేస్తాను అప్పుడు అని నాతో సార్ గిట్ట చాలా మంచి మాట్లాడారు. సార్తో వర్క్ చేయాలంటే చాలా స్వీటెస్ట్ హార్ట్ రిషబ్ శెట్టి గారు. అందరు అట్లా ఇట్లా అని కాదు, చాలా మంచోడు సార్. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? మెయిన్ యాక్షన్ సీన్ అంటే లాస్ట్లో ఉంటుందండి. పురుషోత్తం గెటప్లో వచ్చినాక తర్వాత గుహలో వెళ్ళిపోతాడు. గుహలో పడిపోయినాక నంది రూపంలో ఒక ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటాడు. అక్కడ ఒక లెవెల్లో ఉంటుంది, ఇంకా ఒక చరిత్ర సృష్టించినేమో సినిమా నుంచి అని ఆ లెవెల్లో ఉంటుంది సినిమా. అయితే లాస్ట్ ఫైట్ అయితే మన తెలుగు సనాతన ధర్మం గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడిచినా కానీ మనకు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పీక్స్ ఉంటుంది, ఇంకా మామూలుగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓవరాల్గా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని బాగా చూపించడానికి ప్రయత్నం చేశారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు ఏదైతే కాంతారా చాప్టర్ 1 ఉందో ఇది చాలా బాగుంది. చాలా అంటే చాలా, ఎలా అంటే ఎవ్రీ సింగిల్ షాట్ క్లైమాక్స్ కాకుండా ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సింగిల్ షాట్గా మస్తు అంటే మస్తు అన్న. ఫుల్ ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం, ఫుల్ అసలు. రుక్మిణి గారు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ని చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఆమె అందంగా చూపించారు. స్టార్టింగ్ నుంచి ఏముండదు కానీ క్లైమాక్స్లో అయితే ఇంకా ఆమెను నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆమెను ఎవరు కూడా ఆ క్యారెక్టర్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆమె క్లైమాక్స్లో బాగా వేరే ఉంటుంది, అది రివీల్ మనం చేస్తే బాగుండదు. సో అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడంగానే విలన్ అని, కానీ ఈ మూవీకి విలన్ రుక్మిణి మేడం. లాస్ట్ తెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది, ఏం లేదు, లేడీ విలన్. అందరూ హీరో ఒక విలన్ పెడతారు ఎట్లా పందిలాగా అది ఇది అని విలన్ ఆమెనే అనమాట. మూవీ మాత్రం ఒక రేంజ్లో. మూవీకి ఓవరాల్గా అయితే 8 ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ బాయ్. అబ్సల్యూట్లీ అబ్వియస్లీ రిషబ్ శెట్టి అండి. కాంతారా 1 బాగుందా 2 బాగుందా? 2 అండి, 2 నచ్చిందండి. 2 నచ్చింది కానీ 2 ఇంకా బాగుందండి. దేంట్లో చూసారు? తెలుగులో చూసారా, తమిళ? కన్నడలో చూసామండి. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మేడం మూవీ మొత్తంలో? మూవీ మొత్తంలో ఒక గాడ్ మన భూమికి వచ్చేసి ఏది ధర్మం ఎలా మేము కాపాడగలము, అట్లా మాకు అవును ధర్మం కాపాడ, అది మెయిన్ హైలైట్ అయితే అదే అండి. ధర్మం ఎట్లా కాపాడాలి, ఎలా కాపాడాలి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఉండాలి అనేసి మంచిగా చూపించారండి. కంప్లీట్లీ టాప్ రేటింగ్ అండి. నేను చెప్పాను దీనికంటే ఎక్కువ ఇంకా ఏం చెప్పలేదు, అంత బాగుందండి. యా, థ్యాంక్ యూ. అలా బాగుంది. యాక్చువల్లీ సీజే కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది. అంటే ప్రీక్వెల్ కదా, సెకండ్ హాఫ్ ఉందంటున్నారు. ఈ సెకండ్ హాఫ్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కింద కూడా. సినిమాలో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? మైనస్ అయితే స్టార్టింగ్ లో కొంచెం డ్రాగ్ చేయమని అనిపిస్తుంది. ప్లస్ అయితే యాక్టింగ్ వాజ్ రియలీ నైస్, ప్లాట్ వాజ్ రియలీ నైస్. పార్ట్ 1 లో క్లైమాక్స్ హైలైట్ కదా, దీంట్లో ఎలా ఉంది? దీంట్లో కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ రియలీ నైస్. ఉంటది కదా, ఉంది చాలా ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. 10 on 10 మస్తు ఉంది. హీరోయిన్ కూడా చాలా మంచిగా ఉంది. నాకు ఇంకా హీరోయిన్ ఇంకా మంచిగా అనిపిస్తుంది రిషబ్ శెట్టి. ఉంది ఎండ్లో చాలా ఉంది.
స్టార్టింగ్ కొంచెం డ్రాగ్ అయింది అనిపిస్తుంది, లేకపోతే ది ఎండింగ్ ఇస్ రియలీ నైస్. 9/10 ఫిల్మ్. ఇదైపోవాలన్న కన్నడ ఇండస్ట్రీ మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీ సినిమాని సూపర్ డూపర్ హిట్ మేము చేసాం, మీరు ఇండియాలో ఉండి పాకిస్తాన్ అభిమానులు చేసినట్టు చేస్తున్నారు. మీ మూవీకి మేము ఎంతగానో చేస్తున్నాం టాలీవుడ్ వాళ్ళం. మా మూవీ ఓజీ కానీ ఏ మూవీ వచ్చినా మీ బ్యానర్లు చింపటం ఇది కాదు, చూసి నేర్చుకోండి మమ్మల్ని చూసి. పిక్చర్ అంజడుకులు చేసినట్టు చేస్తారు. మీరు ఎందుకు నాయన మమ్మల్ని ఎట్లా అనిపించింది అంటే కాంతారా సినిమాని పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏం డిఫరెన్స్ అనిపించింది? పార్ట్ 1కి పార్ట్ 2కి డిఫరెంట్ ఏంటంటే అందులో హీరోయిన్ వాళ్ళ సీన్స్ వేరే ఉంటాయి. ఇందులో హీరోయిన్ వస్తూ ఉంటే మన రుక్మిణి మేడం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అలా ఇలా ఆపడదు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాస్ట్కి ఎండింగ్ వస్తూ ఉంటే ఒక విలనిజం చూపెట్టింది. మామూలుగా చాలా చాలా బాగా విధంగా చూపెట్టారు. అసలు రిషబ్ శెట్టి గారు అయితే ఆయన చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవన్న ఆ యాక్షన్స్ ఇన్వేషన్స్ ఆ నరకడాన్ని చూస్తుంటే ఒక బాహుబలి ఒక కేజీఎఫ్ ఇవన్నిటిని మించిపోయేలా ఉంది మూవీ అయితే. చాలా చాలా బాగుంది. ఈ ట్రైలర్ లాంచ్ చేసింది ప్రభాస్ అన్న కాబట్టి ఆయన హస్తవాకు మంచిది. అందుకే ఈ సినిమాకి అయితే పక్కా 1000 కోట్లు వస్తుంది. ఆస్కార్ అవార్డు కూడా రిషబ్ శెట్టి గారికి ఈ సినిమాకి రావాల్సిందే 100%. ఎవడు బరిలో ఉన్నా రిషబ్ శెట్టి గారిని కొట్టలేరు. ఈ దసరాకి బ్లాక్ బాస్టర్ హిట్ మన కాంతారా. అంటే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారు సినిమాలో? యాక్టర్స్ అంటే రిషబ్ శెట్టి గారు, రుక్మిణి మేడం, ఇంకో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళ నేమ్స్ నాకు తెలియదు. వాళ్ళు వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. మొత్తం ఓవరాల్గా కాలీవుడ్ యాక్టర్స్. ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆ మూవీలు చేశాడు. ఆయన చాలా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆయన పక్కన సపోర్టింగ్ రోల్ ఇచ్చాడు, బ్యాక్ బోన్లో ఉన్నాడు మూవీకి. చాలా చాలా డిఫరెంట్గా తీశారు. స్క్రీన్ ప్లే అయితే ఓం మళ్ళీ వారు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడితే ఈ మూవీ అయితే 100% 1000 కోట్లు కలెక్ట్ చేస్తాను అన్న విధంగా అస్సలు వెనక తగ్గలేదు. ఆ గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే ఆ విజువల్ చూస్తూ ఉంటే ఎన్ని 100 కోట్లైనా పెట్టినట్టు ఆయన ఇచ్చేసాడు. డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్ లైట్గా స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ ఎంట్రీ వచ్చిన తర్వాత అసలు మామూలు లేదన్న. గుర్రం మీద వచ్చే షాట్ చూస్తూ ఉంటే రిషబ్ శెట్టి గారిని అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇలా ఈ బాడీని ఎలా మెయింటైన్ చేశారు? ఒక 6 ప్యాక్ ఆపడదు కానీ బాడీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆయన కొండలలో చేసే షార్ట్ ఫైట్లు అయితే ఆ మూన్ లైట్ ఫైట్స్ అయితే విజువల్స్ అన్న ఈ మూవీకి వండర్ అవే ఫైట్స్ చాలా చాలా బాగున్నాయి. సినిమా మామూలుగా అన్నా కాంతారా 2 ఇప్పుడే చూశాను. అందరికీ హ్యాపీ దసరా. నేను మీ డ్రెస్సింగ్ స్టార్. కాంతారా 2 ఉంది చూడు, ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేశాను మూవీ అయితే. అసలు ఏంటి అసలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లు కలెక్షన్ వస్తుంది చెప్తున్నా. ఈ మూవీ చెప్తున్నా ప్రతి ఒక్క పబ్లిక్ చూడండి, ఆడియన్స్ చూడండి. అందులో ఉన్న మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అబ్బా ఏంటి ఏం యాక్టింగ్ సార్ మీది. రిషబ్ శెట్టి గారు మీకు 100 కోట్లు ఇచ్చారని చెప్పారు. 100 కోట్లు తక్కువ సార్. మీకు 200 కోట్లు 300 కోట్లు తీసుకోవాలి మీరు. చెప్తున్నా కదా ఈరోజు ఫస్ట్ డే కలెక్షన్ అయితే చేసి 1000 కోట్లు పక్కా వస్తుంది. మూవీ అయితే ఇందులో ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ చాలామంది బోర్ అంటున్నారు. ఫస్ట్ హాఫే బెస్ట్ ఉంది. సెకండ్ హాఫే కొంచెం ఫైట్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం గజిబిజిలాగా అనిపించింది. ఫైట్స్ కానీ కామెడీ కానీ హీరోయిన్ చూపించడం కానీ చాలా అందంగా చూపించారు. మూవీ నేను చెప్తున్నాను బెస్ట్ చెప్తున్నాను. నాకు తెలిసి 5 స్టార్కి 5 ಸ್ಟಾರ್ ರೇಟಿಂಗ್ ಇಸ್ತಾನು. ನೀಟ್గా ఉంది. ಕನ್ನಡ ಮೂವಿ ಸೂಪರ್. ನಾವು ಕನ್ನಡ ನೋಡಿದ್ದು ಸೂಪರ್ ಇತ್ತು. ಮತ್ತು ರಿಷಬ್ ಸರ್ ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ಸೂಪರ್ ಇತ್ತು. ಸೆಕೆಂಡ್ ಸೀನ್ ಅಂತೂ ಸೂಪರು, ಫುಲ್ ಮೈಯೆಲ್ಲ ಜುಮ್ ಅಂತಿತ್ತು. ಸೊ ಎಲ್ಲರೂ ನೋಡಿ. How was the BGM and interview? BGM, music. మ్యూజిక్ ఇట్ వాజ్ నైస్. న్యూ సాంగ్స్ వెరీ నైస్. సో చూశారు కదా మొత్తంగా ఆడియన్స్ ఏమంటున్నారంటే చాప్టర్ 1 చాలా బాగుంది, 1తో కంపేర్ చేసుకుంటే 2 చాలా బాగుందని చెప్తా ఉన్నారు. సో మీరు కూడా తప్పకుండా ఈ రివ్యూస్ అనేవి నమ్మకుండా కేవలం ఈ రివ్యూస్ అనేది చూసి వదిలేసి మూవీ చూసిన తర్వాతనే మీరు మూవీ పైన ఒక ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఈ రివ్యూస్ అన్నది నమ్మితే మాత్రం మీరు మూవీ చూడకుండా అక్కడే అయిపోతారు. సో ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్లో మూవీ చూసి ఎలా ఉందనేది కింద కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.